హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్లో పట్టు ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చాను. అది కూడా ప్యూర్ డోలాలో విత్ వీవింగ్ వచ్చేసి మనకి మధువనం థీమ్లో వస్తుందండి. నార్మల్ వీవింగ్ కాకుండా ఒక థీమ్ వైజ్గా సూపర్గా ఉంటుంది బార్డర్ లాగా. అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా ఫెస్టివల్కి ట్రెడిషనల్గా యూజ్ అయ్యే విధంగా కలర్ కాంబినేషన్స్ అయితే తెప్పించాను. అలాగే దాంతో పాటు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇంకా దుపట్టా కూడా తెప్పించానండి. అన్నీ కూడా మనకి ప్యూర్లోనే వస్తాయి. చాలా రీజనబుల్ ప్రైస్లో ప్యూర్లో మంచి క్వాలిటీలో మనకైతే ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫ్యాబ్రిక్స్ వద్దు అనుకున్నా కూడా మీకు డ్రెస్ ఐడియాస్ అయినా కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానివ్వండి, లేదా డిజైనింగ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి లెహెంగా ఫ్యాబ్రిక్, పైన అంతా కూడా బూటా డిజైన్లో వస్తుంది, కింద మాత్రం బార్డర్ అండి. ఇదైతే కలర్ వచ్చేసి మనకి మంచి రెడ్ కలర్, సూపర్గా ఉంది, బ్రైట్ కలర్లో సూపర్గా వచ్చిందండి. కంప్లీట్ వీవింగ్లో వస్తుంది, ప్యూర్ డోలా మీద మనకి వీవింగ్ వస్తుంది. పైన అంతా మనకి బూటా డిజైన్ ఇచ్చేసి కింద మాత్రం బార్డర్ కూడా మనకు ఒక థీమ్ వైజ్లో వస్తుందండి. మొత్తం కూడా ఇది కంప్లీట్ వీవింగే. మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను. మొత్తం జరీ ఇంకా థ్రెడ్ వీవింగ్లో వస్తుంది. థీమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఎనిమల్స్ ఇంకా ప్లాంట్స్, అలాగే ఇక్కడ పంజరం లాగా వచ్చింది, క్వీన్స్ మొత్తం కూడా వాళ్ళ చేతిలో కూడా ఇలా మనకి ప్యారెట్స్ పట్టుకున్నట్టుగా అలా ఒక థీమ్ వైజ్గా వచ్చిందండి. మధువనం థీమ్ లాగా సూపర్గా ఉంది. మొత్తం బార్డర్ అంతా కూడా ఇలానే రన్నింగ్లో వస్తుంది. పళ్ళు కానీ ఏమి ఉండదండి. మొత్తం పైన అంతా బూటా డిజైన్, అలాగే కింద వచ్చేసి బార్డర్ వస్తుంది. మొత్తం గోల్డ్ ఇంకా గ్రీన్ పింక్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ ఇంకా జరీ వర్క్తో వస్తుంది. కంప్లీట్ వీవింగ్ అండి. ప్యూర్ డోలా మీద మొత్తం వీవింగ్లోనే వస్తుంది. మంచి రీజనబుల్ ప్రైస్లో కలర్ఫుల్గా, అలాగే ప్యూర్లో మనకి జరీ కూడా మంచి క్వాలిటీలో ఉంటుంది. లుక్ వైజ్గా కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. రెడ్ అంటే ఇంకా ఎవర్ గ్రీన్, దానికి మనం కాంబినేషన్ సెట్ చేసుకునే దాన్ని బట్టి ఇంకా ట్రెండీగా అయితే ఉంటుంది. ఇదైతే మనకి ఇలా రన్నింగ్లో వస్తుందండి. 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే దీనికి కాంబినేషన్గా బ్లౌజెస్ కూడా మీకు పెట్టి చూపిస్తాను. 4 కలర్ ఆప్షన్స్ అయితే మీకు పెట్టి చూపిస్తానండి. మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్ అంటే లేనివి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఈ 4 కలర్స్లో ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. మనకి లెహెంగా వచ్చేసి రెడ్ కలర్లో వచ్చింది కదా, బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి ఉప్పాడ సిల్క్లో మొత్తం కూడా జెరీ ఇంకా సీక్వెన్స్, అది కూడా మ్యాట్ గోల్డ్లో వస్తుందండి. మ్యాట్ ఫినిష్తో ఇలా వస్తుంది. కాంబినేషన్ వచ్చేసి రెడ్ కలర్కి ఎల్లో అండి. ఎల్లో కూడా మంచి ఇలా మనకి లెమన్ ఎల్లో లాగా వచ్చి బాగుంటుంది కలర్ కూడా. అలాగే దీని మీద వచ్చిన జెరీ అదంతా కూడా క్వాలిటీగా ఉంటుంది. మనకి ఇంకొక సైడ్, వన్ సైడ్ మాత్రం కట్ వర్క్ లాగా వస్తుంది, వన్ సైడ్ ఇలా కట్ వర్క్ బార్డర్ లాగా వచ్చి మనకి డిజైన్ కూడా బాగుంటుంది. ఇది కూడా ఓపెన్ కూడా చేసి చూపిస్తాను. కాంబినేషన్ అయితే ఇలా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. రెడ్కి ఎల్లో కాంబినేషన్ ట్రెడిషనల్గా ఉంటుంది. ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అని. ఇది కూడా మనకి రన్నింగ్ ఫ్యాబ్రిక్లోనే అవైలబుల్గా ఉందండి. వన్ సైడ్ అయితే ఇలా ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేసి మనకి కట్ వర్క్లో వస్తుంది. ఇలా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది. ఇది కూడా మనకి ప్యూర్లో ఉంటుందండి. మీరు ఫ్యాబ్రిక్ చూసినా కూడా అర్థమవుతుంది. ప్యూర్ విస్కోస్ ఉప్పాడ అనమాట. మంచి ప్యూర్ క్వాలిటీలో డయబుల్, ఇవన్నీ కూడా మనకి డయబుల్లోనే ఉన్నాయి. మనకి ప్యూర్లో సాఫ్ట్గా లైట్ వెయిట్గా సూపర్గా ఉంటుంది. పట్టు శారీస్కి కూడా డైరెక్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేయించుకోవడం, మగ్గం వర్క్ చేయించుకునే టైం లేదనుకున్నా కూడా ఇలాంటి బడ్జెట్లో మంచి బ్లౌజ్కి అయితే బాగుంటుందండి. ఇలా వస్తుంది కాంబినేషన్. రెడ్ కలర్కి ఎల్లో కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి గ్రీన్ అండి. గ్రీన్ మీద కూడా మనకి గోల్డే వస్తుంది. బార్డర్ కానివ్వండి, ఆల్ ఓవర్ డిజైన్ కానీ అంతా సేమ్ ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ మాత్రమే డిఫరెంట్. ఇలా వస్తుంది. దుపట్టాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అవి కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. దుపట్టా వచ్చేసి మనకి ప్యూర్ చిన్నోన్లో వస్తుందండి. ఇది కూడా కట్ వర్క్ బార్డర్, జెరీ ఇంకా సీక్వెన్స్తో వస్తుంది. 2 సైడ్ మనకి ఇలా హెవీ బార్డర్ ఉంటుంది, 2 సైడ్స్ మాత్రం నార్మల్ బార్డర్ ఉంటుంది. మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. దుపట్టా అంతా కూడా ఇలా వస్తుందండి. మిడిల్లో బూటా డిజైన్ చూడండి ఎంత ప్యూర్లో. ఇది కూడా డయాబుల్లోనే వస్తుంది. కట్ వర్క్ కూడా మ్యాట్ ఫినిష్లోనే మనకి సీక్వెన్స్ వచ్చింది. ఈ జెరీ కూడా మంచి క్వాలిటీ జెరీలో ఉంటుంది. 2 సైడ్ బార్డర్ అయితే ఇలా ఉంటుంది, 2 సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సింపుల్ బార్డర్ ఉంటుంది. 2.5 మీటర్ కట్లో ఉందండి. మనకి పిల్లలకు కానీ అలా అయితే యూజ్ కాదు, పెద్దవాళ్ళకైతే ఓనికి మనకి లాంగ్ ఫ్రాక్స్కి కానీ అలా యూజ్ అవుతుంది. కాంబినేషన్ వచ్చేసి ఇలా సెట్ చేసుకోవచ్చు. రెడ్, గ్రీన్, అలాగే వైలెట్ చూడండి. మొత్తం 3 కలర్స్ ట్రై చేయాలంటే మాత్రం డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. కాంబినేషన్ వచ్చేసి ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇందాక ఎల్లో కలర్ చూపించాను కదా, దానికి కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఎల్లో కలర్ కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను.
రెడ్ ఎల్లో అలాగే వైలెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ అయ్యాక మీకు లుక్ అనేది ఇంకా బాగా తెలుస్తుందండి. అలాగే నెక్స్ట్ కలర్ కూడా మీకు పెట్టి చూపిస్తాను. రెడ్ కలర్ సేమ్ సెల్ఫ్ కలర్లో కావాలనుకుంటే మీకు ఇలా రెడ్ కలర్లో యూజ్ చేసుకోవచ్చు. దుపట్టా మాత్రమే కాంట్రాస్ట్ కలర్ వైలెట్ కలర్లో, రెడ్కి వైలెట్ కలర్లో ఇలా కూడా వేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇది లెహెంగానే కాదండి, లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా మనం యోక్ పార్ట్కి యూజ్ చేసి వర్క్ది కింద బాటమ్ వచ్చేసి ఇలా దుపట్టా ఓనీలాగా ఇలా మనకి వైలెట్ కలర్లో యూజ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ అండి. సేమ్ మనకి దుపట్టా ఏ కలర్ వచ్చిందో ఇలా కూడా యూజ్ చేయొచ్చు. 4 కలర్ ఆప్షన్స్, 4 ఐడియాస్ అయితే ఇచ్చానండి. బాగుంటుంది. మీకు ఇలా సేమ్ బ్లౌజ్ కలర్లో దుపట్టా అయినా వేసుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్ కలర్లో అలా అయినా వేసుకోవచ్చు. 4 కలర్స్లో ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. కాంబోస్ యూజ్ చేసినప్పుడు సిస్టర్స్ ఉన్నారనుకోండి, బ్లౌజెస్ ఒకటే చేంజ్ చేసుకోవచ్చు. ఓన్లీ లెహెంగా సేమ్ యూజ్ చేసి అలా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా చేసుకోవచ్చు. మదర్ అండ్ డాటర్ లాగా అలా మనం ఎలా చేసుకోవాలన్నా కూడా బ్లౌజ్ కలర్స్ మార్చినా కూడా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. సెట్ వచ్చేసి ఇలా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా బాగుంటుందండి. థీమ్ వైజ్గా మనకి జెరీ వీవింగ్ అనేది చాలా రేర్గా ఉంటాయి. మంచి డిజైన్, అలాగే మనకి థీమ్ కూడా నీట్గా వచ్చింది, డీటెయిల్డ్గా చాలా బాగుంది. కాంబినేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. అలాగే మీకు ఇంకా కలర్స్ చూపిస్తాను. ఇందులో లెహెంగాలో ఇంకొక కలర్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకొక కలర్ వచ్చేసి మనకి వైలెట్ కలర్లో వస్తుందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి సేమ్ డిజైన్ అండి. థీమ్ కానివ్వండి, బూటా డిజైన్ అంతా కూడా సేమ్ ఉంటుంది. జస్ట్ కలర్ మాత్రమే వైలెట్ కలర్లో వస్తుంది. దీనికి కూడా మీకు ఒకసారి కాంబినేషన్ పెట్టి చూపిస్తాను. డ్రెస్సెస్ కూడా డిజైన్ చేస్తాను ఈ 2 కలర్స్తో. మీకు మొత్తం ఒకసారి ఫ్యాబ్రిక్ చూపించిన తర్వాత మ్యాచింగ్ చూపిస్తాను. బూటా డిజైన్ కూడా చాలా నీట్గా మనకి ఇలా వచ్చింది చూడండి. జెరీ వేవింగ్ అంతా కూడా నీట్గా వచ్చింది. కంప్లీట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్. పళ్ళు ఏమి ఉండదండి. మీరు కావాలనుకుంటే ఓల్డ్ శారీస్కి బ్లౌజెస్ లాగా డిజైన్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ బూటా డిజైన్ అంతా ఈ ఒక పార్ట్కి, బ్లౌజ్కి మనకి స్లీవ్స్కి వచ్చేసి ఇలా మనం బార్డర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సింపుల్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు పట్టు శారీస్కి. చాలా బాగుంటుంది కలరు. అలాగే ఇప్పుడు కాంబినేషన్ కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. సెల్ఫ్ కలర్లో కావాలనుకుంటే సేమ్ వైలెట్ కలర్లో బ్లౌజ్, అలాగే దుపట్టా వచ్చేసి మనకి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా వస్తుంది సెట్ వైజ్గా. సెల్ఫ్ కలర్లో బ్లౌజు, ఓన్లీ కాంట్రాస్ట్ కలర్లోనే దుపట్టా. అలాగే బ్లౌజెస్ చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. ఇలా కూడా యూజ్ చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇలా పెడితేనే ఎంత బాగుంది. స్టిచ్చింగ్ అవి వేసుకున్న తర్వాత ఇంకా లుక్ మారిపోతుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అండి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి వైలెట్, ఎల్లో, పింక్ కాంబినేషన్స్ ఇలా కూడా వేసుకోవచ్చు. లేదంటే రెడ్ కలర్ అండి. రెడ్ కలర్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ బ్లౌజ్ యూజ్ చేసినప్పుడు మాత్రం దుపట్టా వచ్చేసి మనం వైలెట్ కలర్, సేమ్ సెల్ఫ్ కలర్లో దుపట్టా ఇలా యూజ్ చేయొచ్చు. ఓన్లీ కాంట్రాస్ట్ కలర్లోనే బ్లౌజ్ చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ దుపట్టాలో మీకు ఇంకొక కలర్ కూడా పెట్టి చూపిస్తాను. ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. సేమ్ దుపట్టా లెహెంగా కలర్లోనే కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అండి. అలాగే గ్రీన్ కలర్. మీకు అన్ని కలర్స్ కూడా ఐడియా కోసం అనేసి ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఇందులో లేని కలర్ చూసి మీరు మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు. మదర్ అండ్ డాటర్స్ లాగా, సిస్టర్స్కి కానివ్వండి, ఎలా అయినా మనం యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి రీజనబుల్ ప్రైస్లో ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి. 100% ప్యూర్లో ఉంటుంది. సూపర్గా ఉంటుంది కలెక్షన్ అయితే. ఇంత రీజనబుల్ ప్రైస్లో మాత్రం మార్కెట్లో ఈ ఫ్యాబ్రిక్స్ అయితే ఈ ప్రైస్లో దొరకవు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అలాగే వీటితో పాటు రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను, అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేసి ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి. రెడ్ కలర్ వచ్చేసి మనకి స్కర్ట్ మోడల్లో డిజైన్ చేశానండి. చూడండి మొత్తం ప్లీట్స్ పెట్టిన తర్వాత మనకి బార్డర్ అనేది ఇలా వస్తుంది. చూడండి చాలా ప్లఫీగా క్యాన్ వేసాను కాబట్టి చాలా గ్రాండ్గా ఉంది. డబుల్ లైనింగ్ కూడా యూజ్ చేశానండి, ఎందుకంటే క్యాన్ యూజ్ చేశాను కాబట్టి మనకి లాగకుండా పట్టు కాబట్టి మనకి డబుల్ లైనింగ్ యూజ్ చేస్తే బాగుంటుంది. రెడ్ కలర్కి 2 కలర్స్ అయితే మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. చూడండి స్టిచ్చింగ్ అయ్యాక ఇలా మనకి అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. కట్ వర్క్ వచ్చేసి నేను ఇలా వేస్ట్ దగ్గర తీసుకున్నాను హైలైట్ చేయడం కోసం. కావాలనుకుంటే అది మనం స్లీవ్స్కైనా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ కాబట్టి వర్క్ చేసినట్టుగానే బాగుంటుంది, మగ్గం వర్క్ లాగా ఉంటుందండి లుక్ అయితే. రెడ్కి గ్రీన్ కాంబినేషన్. అలాగే దీనికి కాంబినేషన్గా దుపట్టా కూడా ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. వైలెట్ కలర్లో మనము దుపట్టా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. మనకి ప్యూర్లో వచ్చాయి కాబట్టి లుక్ వైజ్గా చాలా గ్రాండ్గా ఉన్నాయండి. 3 కలర్స్లో ఇలా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. రెడ్, గ్రీన్, అలాగే వైలెట్ కాంబినేషన్స్. అలాగే బ్లౌజ్ ఒక్కటి చేంజ్ చేసి చూపిస్తాను, మీకు లుక్ అనేది బాగా తెలుస్తుంది. ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి. ఎల్లో, వైలెట్ ఇంకా రెడ్ కాంబినేషన్స్ ఇలా వస్తుంది.
మనకి వేస్ట్ దగ్గర నేను కట్ వర్క్ అయితే తీసుకున్నాను, సింపుల్ స్లీవ్లెస్లో తీసుకొని ఇలా తీసుకున్నాను. బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చానండి, జస్ట్ కింద టై చేసుకోవడం కోసం. పైన వచ్చేసి బటన్స్ వస్తాయి, బాగుంది వేసుకున్న తర్వాత. ట్రెడిషనల్గా ఉంటుంది, ట్రెండీగా కూడా ఉంటుంది. మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి స్టిచ్చింగ్ అయ్యాక. సేమ్ రెడ్ కలర్లో కాంబో లాగా చిన్న పాపకు కూడా డిజైన్ చేశానండి, చాలా బాగుంది. అంటే పిల్లలకి వేస్తే ఎలా ఉంటుందో అని డౌట్గా ఉంటుంది కాబట్టి ఇలా కూడా నేను డిజైన్ చేసి చూపిస్తున్నాను. బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది, మా చిన్న పాపకు డిజైన్ చేశాను. తనైతే 10 months ఉంటుందండి. లెహంగా వచ్చి చూడండి ఎంత బాగా వచ్చిందో, మనకి స్కర్ట్ మోడల్లో 2 meters తీసుకున్నాను. 1 year పాపకైనా సరే 2 meters తీసుకుంటే మనకి పెరిగిన పెద్ద అయినా సరే మనకి లుక్ వైజ్గా బాగుంటుంది. అలాగే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో ఇలా కట్ వర్క్లో తీసుకున్నానండి. మన దగ్గర ఈ బ్లౌజ్ కూడా అవైలబుల్గా ఉంది. మిడిల్లో బూటా డిజైన్ వస్తుంది, కట్ వర్క్ అయితే 2 side కూడా వస్తుంది. ఇలా మన కరువు డిజైన్ వచ్చేసి సీక్వెన్స్ ఇంకా జరీతో వస్తుంది. సింపుల్ బ్లౌజ్ అండి, హాఫ్ బ్లౌజ్లో డిజైన్ చేశాను. బ్యాక్ సైడ్ కూడా సింపుల్గా ఇలా బటన్స్ అయితే ఇచ్చాను. పిల్లలకి అంటే చిన్న పిల్లలు మనం ఎత్తుకుంటాం కాబట్టి కంఫర్టబుల్గా ఉండేలాగా ఇలా అయితే డిజైన్ చేశాను. క్యాన్ ఏమి వేయలేదండి, అంటే అకేషన్స్ని బట్టి వేయచ్చు, కానీ ఇంకా నార్మల్గానే స్టిచ్ చేశాను కాబట్టి కంఫర్టబుల్గా ఉండేలాగా ఇలా డిజైన్ చేశాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో, వేస్తే కూడా అంతే బాగుంది. నెక్స్ట్ వచ్చేదంతా మనకి దసరా దివాళీ కాబట్టి ట్రెడిషనల్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ప్యూర్ కాబట్టి పిల్లలకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి, సేమ్ లెహెంగా మోడల్లోనే డిజైన్ చేశాను. మీకు ఇది కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. చూడండి ప్లీట్స్ ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి లెహెంగా కూడా గ్రాండ్గా లుక్ వైజ్గా చాలా బాగుంది. చూడండి ఎంత ఫ్లేర్ వచ్చిందో. అలాగే దీనికి కూడా 2 combinations మీకు పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి, బ్లౌజ్ ఇలా వస్తుంది. అలాగే దుపట్టా కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. పింక్ కలర్ దుపట్టా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లో కావాలనుకుంటే ఇలా మనం పింక్ కలర్లో యూస్ చేయొచ్చు. 3 colors. లేదంటే ఇప్పుడు ఇందాక వైలెట్ కలర్ చూపించాను కదా, సెల్ఫ్ కలర్లో ఓన్లీ అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ బ్లౌజ్ మాత్రమే కాంట్రాస్ట్ కలర్లో యూజ్ చేయొచ్చు. అలాగే ఎల్లో బ్లౌజ్ కూడా మీకు పెట్టి చూపిస్తాను. మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చూపించినట్టుగానే కాకుండా మీకు ఓన్గా ఎన్ని డిజైన్స్ ఐడియాస్ ఉన్నా సరే మీరు అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఎల్లో కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది, 3 colors. లేదంటే ఓన్లీ దుపట్టా సెల్ఫ్ కలర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం వైలెట్ కలర్ కావాలన్నా కూడా దుపట్టా, బ్లౌజ్, లెహెంగా 3 కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అండి, ఉంటుంది అండి. ఈరోజు కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మన వెబ్సైట్లో www.cndu.in పర్చేస్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా, ఎలా యాడ్ చేసుకోవడం, ఎలా పర్చేస్ చేయడం అని డౌట్ ఉన్నా కూడా వీడియో ఎండ్లో మాత్రం మేము డెమో కూడా యాడ్ చేస్తామండి. మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు యాడ్ చేసుకోవడం, అలాగే కాట్లో వేసుకోవడం, ఇదంతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం మీరు కలర్స్, డిజైన్స్ ఒకసారి సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ పర్చేస్ మీద మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి మీరు అందులో పర్చేస్ చేసుకుంటే ఇంకా డిస్కౌంట్ కూడా వస్తుంది. అలాగే ఫస్ట్ పర్చేస్ మీద 10% డిస్కౌంట్ రాలేదని చాలామంది అంటున్నారండి. రిజిస్టర్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకుంటే ఖచ్చితంగా అప్లై అవుతుంది. చాలామంది అది స్కిప్ చేసేసి ఇంకా అప్లై చేస్తున్నారు కాబట్టి అది అప్లై కావట్లేదండి. చాలామంది అదే కంప్లైంట్ చేస్తున్నారు. కొంచెం మీరు అడ్రస్ కానివ్వండి, డిస్కౌంట్ అప్లై చేయడం కానివ్వండి, అదంతా ప్రాసెస్ ఒకసారి చూసి చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆఫర్ అయితే వస్తుంది. లేదు అలా కూడా మాకు పర్చేస్ చేయడం రావట్లేదు అనుకుంటే మాత్రమే వాట్సాప్లో చేయండి. ఇంతే అండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.